ఆహ్, కొంతమంది పూలని ఫ్రిడ్జ్‌లో పెట్టి అది దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆహ్, మంచిదేనా? ఒకటేంటంటే మంచిదేనా ప్రశ్నకి మంచిది కాదు సమాధానం. అంటే మరి స్వామి ఇందాక మీరు మన ఎపిసోడ్ చేసినప్పుడు సిటీ లైఫ్ గురించి మాట్లాడారు మీరు. ఈ సిటీ లైఫ్‌లో మరి పొద్దున్నే పూలు కొనుక్కొచ్చుకోవాలంటే కష్టం, కోసుకోవాలంటే కష్టం. అందుకనే ప్రతి ఇంట్లో కూడా డాబా మీద ఒక చిన్న మందార మొక్క, చిన్న ఏదైనా సరే చిన్న మొక్కలు, ఏదైనా పూల మొక్కలు పెట్టుకుంటే బంతి పూల మొక్కలు, చామంతి మొక్కలు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రశ్న బంతి పూలు పెట్టొచ్చా అని. బంతి పూలు బ్రహ్మాండం పెట్టవచ్చు. పటాలు కింద పడతాయనే భావంతో పెట్టొద్దంటారు తప్ప బంతి పూలు పెట్టవచ్చు. రెక్కలు తెంపి పెట్టకూడదు. హుహు. ఎప్పుడైతే పుష్పాన్ని రెక్కలుగా రెక్కలు విరిచి తెంపి పెట్టకూడదు. పెట్టకూడదు. అస్సలు పెట్టకూడదు. ఏ పూజకు కూడా రెక్కలు విరిచి మనం పూలు మరి అలా పెట్టకూడదు. అనుకుంటే ఆహ్, దండని కట్టేటప్పుడు దాన్ని మ మొక్కలు మనం అంటే రెక్కలేం తీస్తాం మనం ఏం చేయం కదా! రెక్కలను తీసి కడతారు అది కొంతమంది. వాళ్ళు కడతారు. అదే అంటున్నా. మనము రెక్కలుగా తీయకూడదు అంటున్నా నేను. మనం మనము తీయకూడదు. రెక్కలు విప్పేసి ఒక పుష్పం పట్టుకొని ఓకే. ఓకే. శ్రీమాత్రే నమః, లక్ష్మీ నమః, మహాదేవి అవును. నమః, సరస్వతి నమః ఆ రెక్కలు తెంపి వేయకూడదు. ఒకటే పుష్పం ఉంది. ఒకటే పెట్టేసేయి. ఒక పుష్పం చేతిలో పెట్టుకొని 108 నామాల తర్వాత ఆ పుష్పాన్ని అక్కడ పెట్టేయండి. పర్వాలేదు. ఆహా! కానీ ఓకే. రెక్కలు తెంపి వేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే ఓకే. పుష్పాల గురించి కూడా చెప్తున్నా మీకు నేను. ఎట్టి పరిస్థితుల్లో మీరు రెక్కలు తెంపి ఏ పూజకు వాడకూడదు. ఓకే. ఏ పూజకు కూడా అష్టోత్తరం చెప్పేటప్పుడు మీరు అటువంటి పూలను రెక్కలు తెంపి పెట్టకూడదు. అష్టోత్తరమే కాదు, దేవుడికి సమర్పించేది రెక్కలుగా తెంపి పెట్టకూడదు. అది అరిష్టాన్ని కలిగిస్తుంది. హుహు. ఇది గ్యారంటీ. రెండవది, ఏ రోజు పూలు ఆ రోజు కోసుకుంటే మంచిది. ఓకే. ఏ రోజు పూలు ఆ రోజు కోసుకో స్నానం చేసే కోయాలా? అంటే ఒకటి ఇక్కడ విశేషం ఏంటంటే స్నానం చేయగానే ఇప్పుడు దేవుడు సమర్పించే ఏదైనా శుద్ధిగా ఉండాలి. అవును. శుద్ధిగా ఉండాలి కాబట్టి తప్పకుండా మనం ఆ పూలు స్నానం కొనుక్కుంటాం. చేసి. ఇప్పుడు స్నానం చేయకముందని అదే సమయం, స్నానం చేసిన అదే సమయం కదా! తెంపుకొచ్చి స్నానం చేసి అదే సమయం, స్నానం తెంపుకుని అదే సమయం కదా! కాబట్టి స్నానం చేసి తెంపుకుంటే సరిపోలా? సో ఇప్పుడు సిటీ లైఫ్‌లో రేపు పూజ చేయాలి. సో నేనే ఉన్నాను నేను. అవును. నా ఇంట్లో పూలు నాకు చాలా కావాలి. ఇప్పుడు నేను స్వామివారి నాకు విగ్రహాలు బోలెడుంటాయి. ఇంట్లో ఉన్న పూలు 4, 5 వస్తాయి. పారిజాత పూలు 4 వస్తాయి నాకు. 2 దాళాలు వస్తాయి. మారేడుదలం వస్తుంది. కానీ ఇంకా పూలు సరిపోవు. అరే అందరి దేవుళ్ళకి సరిపోలేదంటే మరి పొద్దున్నే నేను వెళ్ళి లేచి నా కార్యక్రమాలు చేసుకొని పొద్దున్నే షాప్‌కి వెళ్ళి తీసుకొచ్చిన టైం నాకు లేదు. హ్మ్. కాబట్టి ఇంట్లోనే 4 పుష్పాలు తెంపి దేవుడికి పెడుతూ నిన్న సాయంత్రం కొనుక్కొచ్చిన పూలని మనం ఈరోజు సమర్పణ చేయొచ్చు. కానీ ఈరోజు కోసుకున్న పూలు తప్పకుండా పెట్టాలి. అది 2 పారిజాతాలు పెడుతున్నావా, 2 గన్నేరు పూలు పెడుతున్నావా, ఓకే. 2 మందార పూలు పెడుతున్నావా? ఇప్పుడు ఇవాళ రేపు గన్నేరు పూలు వస్తాయి, మందార పూలు వస్తాయి, పారిజాతం వస్తుంది. ఇంట్లో ప్రతి ఇంట్లో కొంచెం చిన్న చిన్న పూలున్నాయి, మారేడు దళాలున్నాయి. ఇవి పెట్టి నిన్నటి రోజు తెచ్చుకున్నటువంటివి నిండుగా అలంకారం చేయొచ్చు. అంటే నిండుగా నీ తృప్తి కొరకు అమ్మయ్య దేవుడు నిండుగా కనబడ్డాడు, నాకు అమ్మవారు నిండుగా ఉంది, స్వామివారి నిండుగా ఉన్నటువంటి భావనతో నిన్న తెచ్చిన పూలు కూడా పెట్టవచ్చు. కానీ 4 రోజుల ముందు తెచ్చినవి పెట్టవచ్చా? 3 రోజుల ముందు తెచ్చినవి పెట్టవచ్చా అంటే అది కరెక్ట్ కాదు. అంటే పాచిపోయిన పదార్థమేగా. అవును. దాన్ని మాలిన్యం అంటారు. ఆ మాలిన్యాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఇవి పెట్టుకోవచ్చు. నిన్న తెచ్చిన పూలు పెట్టుకోండి. హ్మ్. కనీసం 24 గంటల లోపు తెచ్చిన పూలు కనీసం జీవంతో ఉంటాయి అవి. అవును. అంటే స్వామివారికి నేను చేరబోతున్నాను, స్వామికి నేను సమర్పించుకుంటున్నాను అనేటువంటి భావనతో ఆ పూలన్నీ అనుకుంటాయిగా. అలాంటి పూలను పెట్టడం వల్ల ప్రయోజనం తప్ప 5, 6 రోజులు తెచ్చేసి ఫ్రిడ్జ్‌లో డబ్బాలో కుక్కి పెట్టేసినటువంటి పూలు, పాచిపోయిన పూలు, కింద నల్లగైన ఆ రెక్కలు తెంపేసి ఆ పూలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి పూలు పెట్టకండి. నిన్న సాయంత్రం లేదా నిన్న మధ్యాహ్నం తెచ్చిన పూలు 24 గంటల్లో పూలు పెట్టగలిగితే చాలా మంచిది. రోజు ఆ పూలు పెడుతూ 4 పూలు కోసి మీరు పెట్టగలిగితే విశేషంగా ఉంటుంది. ప్రయోజనం బాగా ఉంటుంది. ఓకే. ఎలాంటి రకమైన పువ్వులు దేవుడికి సమర్పిస్తే మంచి ఫలితాలు, కోరిన కోరికలు తీరుతాయి? ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పుష్పం చెప్పాను నేను. ఒక్కొక్క దేవుడికి రాముల వారికి సన్నజాజులు ఇష్టం ఆయనకి. హుహు. మందారం అమ్మవారికి ఇష్టం. గన్నేరు అమ్మవారికి ఇష్టం. అలాగే మనకి గరిక పూలుంటాయి. గరిక పూలు గణపతికి ఇష్టం. తర్వాత మనకి మొగలి పువ్వు ఈశ్వరుడికి ఇష్టం. తర్వాత అమ్మవారికి సన్నజాజులు, సంపెంగలు ఇష్టం. తర్వాత మనకి ఈ ఈశ్వరుడికి నందివర్ధన పూలు ఇష్టం. అంటే ఒక్కొక్క దేవుడికి ఒక ఇష్టమైనటువంటి పూలు ఉంటాయి కాబట్టి ఆ దేవుళ్ళకి పూలు మనం తీసుకురాలేం కదా. కాబట్టి ఏ పుష్పమైనా భగవంతుడికి మంత్ర పుష్పం సమర్పించండి. మంత్రముతో యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అంటే ప్రతి ఒక్కటి ఏదైతే నువ్వు కోరుకోవాలనుకుంటున్నావో, నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ నుంచి నేను అంటూ ఆయనకి ఒక పుష్పం సమర్పిస్తే చాలు. మంత్ర పుష్పాన్ని సమర్పించండి. అంటే మనసుతో ఆయనకి మనకి మనస్ఫూర్తిగా ఒక పుష్పాన్ని సమర్పిస్తే సరిపోతుంది. అన్ని దేవుళ్ళకి అన్ని రకాల పూలు తేలేం మనం. అవును. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పూలు ఉంటాయి. కాబట్టి మనకి ఇంటి దగ్గర దొరికేటువంటి పువ్వులు తీసుకోవచ్చు. రెండవది ముఖ్యంగా మనము ఈ మన సిటీ లైఫ్‌లో మీరు అన్నట్టుగా బయటికి వెళ్తున్నప్పుడు మొక్కలకి గేటు బయటికి కొన్ని పూల మొక్కలు కనపడుతుంటాయి. అవును. వాళ్ళు తెంపుతుంటారు, కొంతమంది వెళ్ళి పొద్దు తెంపుతుంటారు. ఒకవేళ మీరు తెంపాలనుకుంటే ఇంటి ఓనర్‌ని అడిగి తెంపుకోవాలి. ఓకే. దొంగతనం చేసే పూల వల్ల నీకు ఇంట్లో తప్పకుండా దొంగతనం జరుగుతుంది, అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఓహ్ మై గాడ్! అది చాలా ప్రమాదం. దొంగతనం ఇంట్లో సువర్ణ పుష్పాలే పోతాయి. అంటే బంగారం తొలగిపోతుంది. హుహు. అందుకనే నువ్వు అందరూ చూస్తున్నాగా తీసుకున్నాను సార్. అందరూ చూస్తున్నాగా తీసుకున్నావు. కానీ ఇంటి యజమానికి అడగలేగా. అవును. ఇంటి యజమానిని పర్మిషన్ తీసుకొని పూలు తెంపాలి. రెండవది, పూల చెట్టు దొరికింది అని చెప్పేసి మొత్తం తెంపకూడదు. చెట్టు కొన్ని పూలు పెట్టాలి. చెట్టు వృక్షం కూడా దేవత కదా మనకి. అవును.
ఆ చెట్టు కూడా దేవతే మనకి. కాబట్టి ఆ చెట్టు దేవతకి మనం పూలు వదిలిపెట్టకుండా అన్ని కోసేసుకుంటే దేవుని పెట్టడానికి అమ్మవారు బాధపడుతుంది. కాబట్టి చెట్టు కొన్ని పూలుంచి యజమాని పర్మిషన్ అడిగి పూలు తెంపుకొచ్చుకొని అప్పుడు మనం పెట్టుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టుగా చేసేది కాదు, ప్రతి ఒక్కటి దానికి ఒక ధర్మబద్ధత ఉంది, దానికి పద్ధతి ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శుభమస్తు. ఎన్నో విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ అఖండ ఐశ్వర్యం. ధన్యవాదాలు. శుభం. చూసారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.